అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపటి నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణం 3వ వార్డులో కౌన్సిలర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. సిటిఎం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి షాజహాన్ బాషా, మాజీ సర్పంచ్ ప్రభునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు. నిమ్మనపల్లిలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించిన మాజీ సర్పంచ్ రమణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే సిటిఎం గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గురువారం స్థానిక నల్లవీర గంగమ్మ ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమ్ముగూడిన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి సిటిఎం రైల్వే గేటు సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి కష్టాల్లో ఉంటానని భరోసా కల్పించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తామని మాజీ సర్పంచ్ ప్రభునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జులాని భాష, సుధాకర్ రెడ్డి, ముగాడి రామ్మూర్తి, శ్రీనివాస, కళాశాల వెంకటరమణారెడ్డి, రెడ్డి స్వామి, పెంచుపాడు స్వామి, సంగం హరి, సుదర్శన్ రెడ్డి, చలపతి, సిమెంట్ నారాయణ, భానుప్రకాష్, రవి, ఆసిక్, ఖలీల్, ఇమాం బేక్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న మండల నాయకులు చలపతన్న గారికి, అదేవిధంగా మా ఎక్స్ ముతవల్లి అహ్మద్ బాషా అన్న గారికి, నరసింహులు గారికి, జిల్లాని గారికి, రోఫాన్ గారికి, నారాయణ స్వామి గారికి, ఇక్కడ ఉన్న నా ముందు కూర్చున్న మీ అందరికీ పేరు పేరు నమస్కారం. క్షమించమని అడగాల్సిన అన్న కాదు నేను, నా వల్ల లేట్ అయింది. నేను మీ అందరికి క్షమించాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం అన్న ప్రోగ్రాం పెట్టారు. కాకపోతే అక్కడ అనివార్య కారణాల వల్ల ఎక్కడెక్కడ వెళ్ళాము, అక్కడ మనుషులు ఎక్కువ ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అది కాకుండా ఈ వాలంటీర్ సంస్థ ద్వారా కొంచెం ఓట్లకు మళ్లించాలని చూస్తున్నారు, తప్పుదావ పట్టించాలని చూస్తున్నారు. వాలంటీర్ ఉద్యోగంలో ఉన్నంత వరకే వాలంటీర్కి గుర్తింపు. రాజీనామా చేసిన తర్వాత అతను ఏ అక్షరం కూడా మనకు ఏదన్నా పెన్షన్ కానీ, ఇల్లు కానీ ఏ ఒక దానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, బ్యాన్. వాళ్ళని ఎవరిది ఏం జరగదు. మనం వాళ్ళకి చూసి ప్రభావితం అయ్యే అవసరం లేదు. రెండోది, మీ అందరిపైన బాధ్యత ఏమిటంటే ఈరోజు మనం సామాజిక బాధ్యత పెంచుకోవాలా. ఆ బాధ్యత ఏమంటే ప్రతిరోజు మనం తెల్లవారి 1 గంట, సాయంత్రం 1 గంట, ఇప్పుడు నుంచి రేపు నామినేషన్ మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లిలో నామినేషన్ వేయబోతున్నాను. దయచేసి మీరందరూ ఆశీర్వదించండి. నామినేషన్ తర్వాత నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ఒక పంచాయతీకి 10 మంది మనుషులు బయలుదేరి ఇంటికి పాంప్లెట్ ఇస్తూ జాబ్ క్యాలెండర్ ఉంది మన దగ్గర. జాబ్ క్యాలెండర్ అంటే ఏమంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక 6 పథకాలు ప్రకటించారు. 6 పథకాలు ఏమంటే సూపర్ 6 పేరుతో. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని శ్రీరామ ఆలయం నందు ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు గంగారపు ప్రేమ్నాథ్ తెలిపారు. అందులో భాగంగా శ్రీరామనవమి పండుగ రోజు శ్రీరామునికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు కనువిందు చేశారు. అందులో భాగంగా నేడు స్వామివారి కళ్యాణోత్సవం, 19వ తేదీ పట్టాభిషేకం, 20వ తేదీ చక్ర స్నానం దేవునికి నిర్వహించబడుతుందని, కావున పట్టణ గ్రామీణ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురళీకృష్ణ, హరి, కృష్ణమూర్తి, విశ్వనాథ్, కౌన్సిలర్ నరీ బాబాయ్ భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సొసైటీ కాలనీలైన రామాలయం ఈ నెల 11వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు శ్రీ
శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు కళ్యాణోత్సవం అనగా 18వ తేదీ కళ్యాణోత్సవం, 19వ తేదీ పట్టాభిషేకము, 20వ తేదీ చక్ర స్నానం ఉంటుంది. పట్టాభిషేకం రోజున మడుగు తీరు ఉంటుంది. ఆ మడుగు తీరు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. రేపు కళ్యాణోత్సవానికి భక్తులందరికీ తెలియజేయడంగా మన సొసైటీ కాలనీలోని శ్రీ రామాలయం నందు ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినం జరుపుకుంటున్నాము. ఈరోజు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి శ్రీ రామచంద్రుల వారిని దర్శనం చేసుకుంటున్నారు. తరువాత రేపు ఉదయం 10 గంటలకు 18వ తేదీ 18/4/2024 రేపు ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరుపు తలపెట్టినాము. మరియు తెలియజేస్తున్నాము మా మిత్రమైన తరపున ప్రతి సంవత్సరము ఇలాంటి సేవా కార్యక్రమాలు మా మిత్రమండలి ప్రతి సంవత్సరం చేస్తుంది. కావున పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగ పూట అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. దీనికి అందరికీ సహకరించిన ఇండియన్ గ్యాస్ వారికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున యావత్ ప్రజలందరూ వచ్చి ప్రసాద వితరణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పురస్కరించుకొని అన్నప్రసాదాన్ని వితరణ చేస్తాము. కావున శ్రీరామ సత్తులు రామారావు కాలనీ నందు అన్నదాన ప్రసాదం జరుగుతుంది. కావున భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మదనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ భావన బాబ్జీ ఆధ్వర్యంలో గురువారం శివాజీ నగర్ నందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంటికి పంపించేందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడుని గెలిపించాలని కోరారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, మదనపల్లికి హంద్రీ నీవా నీళ్లు అందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధి కొరకు తమ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షాజహాన్ బాషాకు, సైకిల్ గుర్తుపై రాజంపేట ఎంపీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికు తామరపువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మదనపల్లి మాజీ కౌన్సిలర్లు బాబు నాయుడు, రాటకొండ సోము, ఎస్ఏ మస్తాన్, మధుబాబు, మాజీ కౌన్సిలర్లు రాధా, పులిమహాలక్ష్మి, రామకృష్ణాచారి, చలపతి, భావన, ముంబై దుర్గా, చంద్రకళ, హసీనా, రెడ్డి ప్రసాద్, కప్పల శ్రీరాములు, జయరాం యాదవ్, నాదెండ్ల శివప్రసాద్, సంగం హరి, పూలమురళి, గుర్రప్ప నాయుడు, బ్యాంక్ రమణ, బోయపాటి రవి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి పట్నం 3వ వార్డు కౌన్సిలర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వార్డు నందు తమను ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న సంక్షేమ పథకాలు మాకు బాగా అందాయని, మరోసారి జగనన్నకు ఓటు వేసి తమ కృతజ్ఞతను చాటుకుంటామని తెలుపుతున్నారని తెలిపారు. ప్రజల అభిమానాన్ని చూస్తుంటే జగనన్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ చైర్మన్ షమీం అస్రం, కౌన్సిలర్ బాను, వైసీపీ నాయకులు రమణ, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ వార్డు మన భాను ప్రకాష్ వాళ్ళ వార్డు మనం తిరగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడంతా ప్రజలందరూ ఏ రకంగా పూల వర్షాలు కురిపిస్తూ ఉన్నారంటే, మాకు పూలు కింద వేసి రోడ్డు మీద నడిపించే నీటికి వచ్చినారు. ఇక్కడ యాక్చువల్లీ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రచారం అనేది కనబడలేదు, ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా ప్రజలు మనకు అన్ని ఈ రకంగా ఆదరణ ఇస్తూ ఉన్నారంటే మేము ఏ రకంగా వాళ్ళ రుణం మనం తీసుకోవాలని నాకు ఒక ఫీలింగ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాకముందు కూడా మేము యాజ్ ఇట్ ఈస్ మా ప్రచారంలో భాగంగా రాకముందు మనం ఇక్కడ ఉండే ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఏం జరిగింది ఏమి ఈ వార్డులో ఇప్పటి వరకు మన భానుప్రకాష్ గారు దగ్గర ఒక 90 లక్షలకు 1 కోటి రూపాయలకు వరకు ఆల్రెడీ చేశారు. ఇంకా చేయవలసింది శాంక్షన్ అయ్యి పెండింగ్ లో ఉండే వర్క్లు కనీసం అంటే ఒక 2 కోట్ల రూపాయలది శాంక్షన్ అయ్యి లాస్ట్ మూమెంట్ లో శాంక్షన్ వచ్చిన దాని వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే శాంక్షన్ వచ్చిన దాని వల్ల టైం లేక అవి చేయలేకపోయినారు. ఆ 2 కోట్లు కూడా అట్లే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కాక ఈ వార్డులో తిరుగుతా ఉంటే మనకు కొన్ని చోట్ల వచ్చిందును కాలువలు, మెయిన్ మునిగినట్టు కాలువలు నిర్మాణం ఉంది. కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా కావాల్సింది. కొన్ని చోట్ల ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చేది. ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఇక్కడ ఉండే ప్రజలకు కూడా మేము అదే విశ్వాసం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మీ దేవుని దయ మీరందరూ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము. గెలిచిన వెంటనే ఈ వార్డు సమస్యలు ఏమున్నా, ఇంకా కొన్ని సచివాలయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
మామూలు చిన్న చిన్న రేషన్ కార్డు ఇది కూడా అది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. మేము గెలిచిన తర్వాత ఈ సచివాలయానికి వచ్చి సందర్శించి అలాంగ్ విత్ ఆఫీసర్స్ వచ్చేసి ఏ సమస్యలు ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించేసి మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాము. గెలిచిన తర్వాత ప్రతి 3 నెలలు 6 నెలలు 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి సచివాలయాన్ని టచ్ చేయడము, ఆ కన్సర్న్ ఆఫీసర్ నాడు కూర్చోబెట్టడము, ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి నీట్ గా తీసుకోవడము, దాన్ని ఫాలో అప్ తీసుకోవడము, మళ్ళీ నెక్స్ట్ రివ్యూ మళ్ళీ 3 months తర్వాత అదే సచివాలయంలో ఉంటుంది. అప్పుడు దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారు, యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి కూడా వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ నుండి తీసేసుకుని ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసినారు, ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అటెండ్ చేశారు అనే దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ ఒక మార్క్ మాదిరి ఒక ఇది ఉంటుంది. ఇది ఊరికే రఫ్లీ అన్ఎడ్యుకేటెడ్ చేసినట్టు మనం ఏది చేయము. ప్లాన్ గా ఐఎస్ఆర్ ప్రచారంలో భాగంగా 3వ వార్డు భాను వార్డులో ప్రచారం చేస్తున్నాం. రామారావు కాలనీ ఏరియాలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా సంతోషకరం. జగనన్న చేసిన అభివృద్ధి ఈ రోజు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మదనపల్లి క్యాండిడేట్ అయిన నిసార్ అన్న గారు, షమీమ్ అక్క గారు, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ రావడం జరిగింది. ఈ ప్రచారానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వార్డు ప్రజలందరూ ఒక ఓటు నిసార్ అన్నకి, ఒక ఓటు బిజనన్నకి వేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో సీఎం చేయాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా రేపు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేస్తున్న సందర్భంగా నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు, జన సైనికులు, పవర్ స్టార్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని షాజహాన్ బాషా మీడియా ద్వారా కోరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు సైనికుల్లా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరూ రేపటి నామినేషన్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెప్పిన మాట ఈ రోజు ఉన్న రాక్షస పాలనకు ఒక మెసేజ్ ఏమంటే, మాకు ఏ డబ్బు అవసరం లేదు, మేము స్వయం కృషితో కూలి అయినా చేసి బూత్ ఖర్చులు పెట్టుకొని మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, ఒక మంచి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంటాము. మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయలే మా ధ్యేయము, మదనపల్లి జిల్లానే మా ధ్యేయం అన్నారు. చూడండి, ఇటువంటి పెద్ద మనుషులు మనకు ఒక స్ఫూర్తి, ఏ విధంగా పనిచేయాలని వీళ్ళంతా స్ఫూర్తి. అదేవిధంగా నేను తెలియజేస్తున్నాను, ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఒకే నినాదపల్లి జిల్లా మన హక్కు. ఇది మనం గెలిచిన 3 నెలల లోపలనే నేను పెద్దలు గౌరవ దిక్సూచి మన పిల్లల భవిష్యత్తు విజనరీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనం ఎట్టి పరిస్థితులు అడిగి ఆయనతో మాట్లాడి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. మదనపల్లి, తంబాళపల్లి, అదేవిధంగా పీలర్ 4 కాన్స్టిట్యున్సీలు కన్ఫర్మ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు మన పిల్లల భవిష్యత్తే మన జిల్లా అని చెప్పి తెలియజేస్తున్నాను. మెడికల్ కాలేజ్లో 400 పోస్టులు అమ్మేశారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. ఆ పోస్టులన్నీ క్యాన్సిల్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దానిపైన ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేసి ఎవరెవరైతే ఆయన వృత్తిపరంగా, ఆయన గుణంగా, అన్ని రకాలుగా కూడా అన్ని కుటుంబాలను కూడా చాలా బంధుత్వం ఉంది. ఈ నియోజకవర్గమే కాకంటే కూడా చిత్తూరు జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ అన్ని విధాలుగా కూడా మా వాల్మీకి సంఘం తరఫున కూడా ఆయనకి చాలా అభినయన సంబంధాలు ఉన్నాయి. ఈరోజు మేమేమిటంటే, ఈరోజు మన షాజహాన్ బాషా అన్న గారు ఆయన తెలుగుదేశం కూడా ఒకప్పుడు ఎన్నో విధాలుగా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నాటిలుగా ఆయన వచ్చి ఆ రోజు నేనంటూ తెలుగుదేశానికి ఒక భరోసా ఇవ్వడము చాలా గొప్ప సంకల్పం. అది ఆ రోజు ఆయన ఇచ్చిన సంకల్పంతో ఈరోజు తెలుగుదేశం అనేది అన్నీ కూడా కలుపుకొని ఈరోజు ఆయన మాట తీరు కానీ ఆయన అన్ని విధాలుగా పోతా ఉండేది. ప్రజలు కూడా మనం ఆలోచన చేయాలి. నిమ్మనపల్లిలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించిన మాజీ సర్పంచ్ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, నిమ్మనపల్లి మండలంలోని ముస్తూరు పంచాయతీ, వలసపల్లి, వేగంవారిపల్లె పంచాయతీ, బాలనాయనపల్లె, తవడం గ్రామంలో నిర్వహించిన జేహో బీసీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ రమణ శ్రీనివాసులు రెడ్డి రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన జేహో బీసీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్, మల్లికార్జున, సర్పంచ్ రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యపడుతుందని, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని, బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్నటువంటి బీసీలను బ్యాక్ బోన్గా మార్చింది తెలుగుదేశం పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి ఆదరణ పథకం రద్దు చేయడం ద్వారా బీసీలకు అన్యాయం చేశారని, గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తే దానిని తగ్గించి బీసీలకు అన్యాయం చేయడం ద్వారా స్థానిక సంస్థలలో 6,000 పదవులు కోల్పోయారని, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ బలహీన వర్గాలకు చెందిన నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేయించాడని, మాచర్లలో చంద్రయ్యను తెలుగుదేశం కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు దారుణంగా చంపారని, చంపే ముందు జై జగన్ అన్నా అంటే జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు వదిలాడని, తెలుగుదేశం పార్టీ పట్ల బీసీలకు ఉన్నటువంటి ఆదరణ అటువంటిదని అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అదేవిధంగా మైన్స్ అన్నీ కూడా పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటుందని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థి షాజహాన్ బాషాను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలని ఎంతో అనుభవం ఉన్న షాజహాన్ బాషా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపైన పోరాటంలో ముందు వరుసలో ఉంటాడని, కాబట్టి షాజహాన్ బాషాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదరించాలని, గతంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా ఎంతో అభివృద్ధి చేశాడని, ముఖ్యంగా దళితులకు ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని తెచ్చాడని, కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అవటం తథ్యమని, మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, కావున కమలం గుర్తు మీద రాజంపేట అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓటు చీలకుండా తన వంతు ప్రయత్నం చేశాడని, అందుకే అతనికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్న, మాజీ మండలాధ్యక్షులు రామకృష్ణ, మల్లికార్జున, జగదీష్, శ్రీపతి, రాజంపేట బీసీ మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ రెడ్డప్ప, మాజీ సర్పంచ్ రఫీ, జనసేన యువ నాయకులు అఫ్రోజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ రెడ్డన్న, నరేంద్ర, కాసిం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బీసీలకి మంచి పథకాలు పెట్టాడు. ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులు ప్రోత్సహించారు. కుమ్మరి, కమ్మరి, వడ్డెర, గొల్ల, కురబ, చాకలి, వడ్రంగి అందరికీ కూడా కుల సంఘాలు పెట్టి వాళ్లకు ప్రోత్సాహంగా ఆదరణ కింద పథకాలు ఇచ్చాడు. పథకాలు ఇచ్చి సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ పథకాలన్నీ మొత్తం తీసేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క బీసీకి ఒక్క సబ్సిడీ లోన్ కూడా రాలేదు. ఏమంటే అన్ని నవరత్నాల్లో కలిపేశాడు. ఈ విధంగా సబ్సిడీ రుణాలు రాకుండా అడ్డుకున్నటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నికల ముందు చెప్పాడు, ఆశ పెట్టాడు అందరికీ, మీ అందరికీ 2.5 ఎకరా మెట్ట పొలం ఉంటే ఒక బోర్ వేపిచ్చేస్తాను, ప్రతి ఒక్క రైతుకు బోర్ వేపిస్తాను అని చెప్పాడు. నిజమే అనుకున్నా. మా చంద్రరావు ఉన్నాడు, ఈయన కూడా నిజమే అనుకుని అప్లికేషన్ ఎండిఓకి పెట్టి శాంక్షన్ అయ్యి 5 ఏళ్ళు అయిపోయి 5 వరకు బోర్ వేసిందేమో. ఈ విధంగా నియోజకవర్గానికి ఒక రిగ్గు తీసేస్తారని చెప్పి 600 కోట్లు శాంక్షన్ చేసి అవి ఏం చేశాడో అర్థం కాదు. ఒక్క బోరు కూడా ఎవరికి వేసిన పాపాలు పోలేదు. ఈ విధంగా దారుణంగా బీసీలను వంచాడు. కాబట్టి బీసీలంతా ఈరోజు తిరుగుబాటు చేసి మనము తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి షాజహాన్ బాషా గారు మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో 5 సంవత్సరాలు మనకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా, ఆయన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇక్కడ మైనారిటీలకు ఒక సందేహం ఉంది. బీజేపీ అంటే మైనారిటీలు బీజేపీని ఒక రకంగా అనుమానంతో చూసే పరిస్థితి ఉంది. మేము చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీ పుట్టి ఏర్పడిన తర్వాత మైనారిటీలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. మీ హక్కుల కోసం పోరాడేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఉండగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో జరిగే మత కలహాలను దారుణంగా అణిచివేశాడు. ఎక్కడా ఒక్క మత కలహం జరగలేదు, ఏ ఒక్క ప్రాణము నష్టం జరగలేదు. ఇదే విధంగా కొన్ని పార్టీలు
మైనారిటీలను ఓటు బ్యాంక్ గా మలుచుకుని ఒక బూచిగా చూపిస్తున్నారు బీజేపీని. మీరు భయపడాల్సిన పనిలే. భారతదేశంలో ఉండే ముస్లింలందరూ భారతీయులే, మా సహోదరులే. మీరు మా సహోదరులు భారతీయులు. మేమంతా ఏం చెప్తామంటే అందరూ సమానమే. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరిగితే మీరు బతుకుతారు, మీ పండుగలకు మేము వస్తాం. మైనారిటీలు ఇంతే ఉండేది. పార్లమెంట్ ఎన్నికల్లోన ఇక్కడ మదనపల్లి శాసనసభ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మహమ్మద్ షాజాన్ బాషా గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. దానికి గాను సైకిల్ గుర్తు పైన వేసి అత్యధిక మెజార్టీతో షాజాన్ బాషా గారిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కోరుతున్నాము. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నియమించడం జరిగింది. వారికి కమలం గుర్తు పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కోరుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఇప్పుడు సభను అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. మన మండలం కానీ నల్గొండ నుంచి వచ్చిన మదనపల్లి నుంచి వచ్చిన సోదరులకు సోదరి మనులకు శ్రీరామనాన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూపులు అంటే తెలియదు, మహిళా సోదరి మనులు కూడా ఒక ఇంటి వరకే ఉండేవాళ్ళు. ఈరోజు ఒక గ్రామం నుంచి కానీ లేదు ఒక ఇల్లు నుంచి గ్రామ స్థాయిలో కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కానీ, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈరోజు మన మహిళా సోదరి మనులందరూ పోతా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి ఘనత ఇది. ఎందుకంటే అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. 3 రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.